Welcome back to my channel Talent Girl. Firstly, Om Namo Venkateshaya. ఇప్పుడు ఎస్వి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజెస్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఆ అడ్మిషన్స్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా నేర్చుకోవాలి అనే డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు చెప్తాను. మ్యూజిక్ అంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని ఈవినింగ్ టైం కోర్సెస్ కూడా ఎస్వి మ్యూజిక్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది. సో ఈవినింగ్ క్లాసెస్కి ఇది అప్లికేషన్ అన్నమాట. ఈవినింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ వచ్చి 5:30 to 6:30 టైంకి అలాట్ చేస్తారు. ఏ కోర్స్ అయినా జాయిన్ అవ్వచ్చు విత్ కొన్ని ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి. లైక్ ఆధార్ కార్డ్ కాపీ ఒకటి, అండ్ చిన్నపిల్లలైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. అదే కొంచెం కాలేజ్ చదివే వాళ్ళైతే మీ 10th క్లాస్ ఒరిజినల్ మార్క్ షీట్ ఉంటుంది కదా, దాన్ని జెరాక్స్ తీపించుకొని ఆ కాపీ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు అప్లికేషన్ ఫిల్అప్ ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ మనకి నచ్చిన విభాగం అంటే మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు. లైక్ గాత్రం అనుకోండి, గాత్రంని టిక్ చేయండి. ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, లైక్ సర్టిఫికేట్ కోర్సా, డిప్లొమా కోర్సా, కళా ప్రవేశికనా. సర్టిఫికేట్ కోర్స్ అంటే 4 years కోర్సు. 4 years చేయాలి, ఎగ్జామ్స్ ఉంటాయి, అవి రాస్తే మనకి సర్టిఫికేట్ వస్తుంది. డిప్లొమా కోర్స్ ఏంటంటే ఇప్పుడు సర్టిఫికేట్ కోర్స్ అయిపోయాక డిప్లొమా కోర్స్ చేస్తారు, అది 2 years. కళా ప్రవేశిక కోర్సు. కళా ప్రవేశిక కోర్స్ ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ కోర్స్ అనేలాగా, మోస్ట్లీ చిన్నపిల్లలు జాయిన్ అవుతారు దీంట్లో, పెద్దవాళ్ళు కూడా అవ్వచ్చు, కానీ సర్టిఫికేట్ కోర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు చాలామంది. కళా ప్రవేశిక అంటే నార్మల్గా జాయిన్ అవుతారు, ప్యాషన్తో ఉండేవాళ్ళు సర్టిఫికేట్ కోర్స్ జాయిన్ అవుతారు. దెన్ ఇక్కడ మనం గాత్రం తీసుకున్నాం కదా, ఆ గాత్రం వాళ్ళు ఇక్కడ రాస్తారు. ఇక్కడ హెచ్ఓడి సార్ సైన్ చేస్తారనమాట. అన్నీ ఫిల్ చేయించుకొని ఆ కాపీస్ తీసుకెళ్ళి ఇస్తే అప్పుడు హెచ్ఓడి సార్ సైన్ చేస్తారు. ఇక్కడ మీ నేమ్ తెలుగులో ఫుల్గా రాయండి, అంటే మీ సర్ నేమ్తో సహా ఫుల్గా రాయండి. దెన్ ఇక్కడ బోల్డ్ లెటర్స్తో, క్యాపిటల్ లెటర్స్తో మీ నేమ్ ఇంగ్లీష్లో రాయండి ఫుల్గా. దెన్ పుట్టిన తేదీ, ఏజ్ అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్లో వేయండి, పక్కన ఏజ్ అని పెట్టి ఏజ్ ఎంతో రాయండి. కింద పైన రాసిన డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్ని ఇన్వర్డ్స్లో రాయండి. ఓకేనా. ఇక్కడ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ రాయాలి, వాళ్ళ మదర్ నేమ్ రాయాలి. ఒకవేళ జాయిన్ అయ్యే వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఉంటే వాళ్ళ హస్బెండ్ నేమ్ రాస్తారు, లేదు పిల్లలే అయితే ఫాదర్ నేమ్ రాయండి. ఇక్కడ మీ పేరెంట్స్ది మొబైల్ నెంబర్ రాయండి. ఇక్కడ అడ్రస్ రాయాలి. ఇప్పుడు మేము ఒక దగ్గర ఉంటున్నాము, మా ఆధార్ కార్డ్ అడ్రస్ వేరేగా ఉంది అంటే ఏం పర్లేదు, మధ్యలో ఒక లైన్ కొట్టి ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అని, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అని హెడ్డింగ్ పెట్టి మీ అడ్రస్ రాసేయండి, విత్ పిన్ కోడ్స్తో రాయండి. దెన్ ఇక్కడ మొబైల్ నెంబర్, అండ్ పిల్లలైతే ఈమెయిల్ లేదనుకోండి మీ ఈమెయిల్ పెట్టేసేయండి, పేరెంట్స్ ఈమెయిల్ పెట్టేయండి. ఇక్కడ మీ సొంత ఊరు అంటే నేటివ్ ప్లేస్, డిస్టిక్, అది. వివాహిత, అవివాహిత. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ అని రాయండి, లేదంటే అవివాహిత అని రాయండి. ఇక్కడ మాతృభాష అంటే మీ మదర్ టంగ్ ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి. తెలుగు అయితే తెలుగు అని రాయండి, లేదా ఇంకేమైనా ఉంటే మీ ఇష్టం అదే రాయండి. జాతీయత అంటే నేషనాలిటీ, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ ఇండియన్ అనే వస్తుంది. మతము మీకు తెలిసి ఉంటుంది, కులము, ఇది మీది ఏదైతే అది రాసేయండి. కింద కేటగిరీస్ ఉంది కదా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మీకు తెలిసింది రాయండి. దెన్
ఇక్కడ మీ ఎలిజిబిలిటీ ఏంటి అని. ఇప్పుడు సపోజ్ మీరు పీజీఏ చదువుతున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు అండ్ దీనికి అప్లై చేస్తున్నారు, అప్పుడు డిగ్రీ అని పెట్టండి. చదువు దగ్గర డిగ్రీ అని పెట్టండి. రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మీ హాల్ టికెట్ నెంబర్ వేయండి. ఎప్పుడు కంప్లీట్ అయిందో ఆ మంత్ ఇయర్ రాసి కింద కంప్లీషన్ ఇయర్ అని పెట్టండి. దెన్ మీ కాలేజ్ నేము, ఒకవేళ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ నేమ్ కింద రాసి మీ మార్కులు ఎన్నో ఇక్కడ వేయండి. పిల్లలైతే మీరు ఏ క్లాస్ చదువుతున్నారో ఆ క్లాసు, రోల్ నెంబరు, ఎప్పుడు ఆ ఇయర్ కంప్లీట్ అయిందో అది, స్కూల్ నేమ్, మార్క్స్, దట్స్ ఆల్. దెన్ ఇక్కడ ఎవరు జాయిన్ అవుతున్నారో వాళ్ళ సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ ఇది పేరెంట్స్ సిగ్నేచర్, మీ మదర్ చేత కానీ, ఫాదర్ చేత కానీ, లేదా మీ గార్డియన్ చేత కానీ సైన్ చేయించుకోవచ్చు. కమింగ్ టు పాయింట్, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఇవి కరెక్ట్ కాదండి. ఇక్కడ సర్టిఫికేట్ కోర్స్ దగ్గర ఇది కరెక్ట్ అమౌంట్ కాదు, అండ్ కళా ప్రవేశిక దగ్గర ఇది కరెక్ట్ అమౌంట్ కాదు. మీరు కాలేజ్కి వస్తే వాళ్ళు చెప్తారు ఇది, ఎందుకంటే అడ్మిషన్ ఇప్పటిది కాదు, అడ్మిషన్స్ అప్లికేషన్ పేపరు. సో అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు. నేను ఇదే ఫిలప్ చేశాను, బట్ ఇదైతే రాంగ్. వాళ్ళు చెప్తారు, ఎక్కువేం ఉండదు, వాళ్ళు చెప్తారు, వాళ్ళని అడగండి. అప్లికేషన్ అంతా ఫిలప్ చేసేసుకున్నారు, ఓకే. దీంతో పాటు మీ ఫోటో తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి, అండ్ మీ ఆధార్ కార్డ్ జెరాక్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ జెరాక్స్ తీసుకెళ్ళండి. అదే ఒకవేళ 10th అయిపోయిన వాళ్ళు అయితే 10th క్లాస్ మార్క్ లిస్ట్ జెరాక్స్ తీసుకెళ్ళండి, సరిపోతుంది. తీసుకెళ్ళాక గాత్రం వాళ్ళు అయితే అక్కడ సార్ వాళ్ళు క్లాస్ చెప్తూ ఉంటారు. సార్ దగ్గరికి వెళ్తే సరే ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ అంటే ఏమీ ఉండదు, మిమ్మల్ని అడుగుతారు ఏ కోర్సులో జాయిన్ అవుతున్నారు, ఎలాంటి కోర్స్ తీసుకున్నారు అని. సో చెప్పండి, గాత్రం అయితే గాత్రము అని, సర్టిఫికేట్ కోర్స్ తీసుకున్నాము అని చెప్పండి. ఓకే అని చెప్పి ఇక్కడ హెచ్ఓడి సార్ సైన్ చేస్తారు. అదే మీరు ఏం తీసుకున్న, వీణ అయినా, వేణువు అయినా, భరతనాట్యం అయినా, ఏదైనా అంతే. వచ్చేసి ఈవినింగ్ కోర్స్కి ఫస్ట్ ఇయర్కి 5:30 to 6:30, సెకండ్ ఇయర్ నుంచి మారుతాయి. అండ్ ఇది సర్టిఫికేట్ కోర్స్కి. కళా ప్రవేశిక కోర్స్ అంటే 2 years ఉంటుంది. వాళ్ళకు కూడా ఫస్ట్ 5:30 to 6:30 ఉంటుంది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లో వాళ్ళు చెప్తారు ఏ టైంకి అని. అండ్ అడ్మిషన్స్ ఓపెన్లోనే ఉన్నాయండి. ఈ మంత్ June 27 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. దెన్ ఇది ఫస్ట్ ఫేజ్ ఇంటర్వ్యూ అండి. సెకండ్ ఫేజ్ ఇంటర్వ్యూలో స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి. అవి July 5th నుంచి September 30 వరకు ఉంటాయి. సో చేరాలనుకునే వాళ్ళు డోంట్ మిస్ దట్. సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ ఫాలో అవ్వండి, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.